గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికీ వందనాలు. ప్రభు నామంలో ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో, మరి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, మరి దేవుని వాక్యాన్ని మీ అందరు దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మరి జాలిగల దేవ, కృపగల తండ్రి, మరి ప్రేమగల దేవ, మరి నాయన ప్రభువ, మరి ఆరాధనలో కానీ ప్రభువ, మరి వాక్యంలో కానీ మమ్మల్ని నడిపించండి తండ్రి. ప్రభువ, మరి పాటలలో కానీ, మరి వాక్యంలో కానీ, మరి ప్రార్థనలో కానీ మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, నన్ను చూచుకొనుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను పడిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ, నాయన ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ, నాయన నీ నడిపింపులో ప్రభువ, మరి మంచి వాక్యాన్ని దయచేయండి ప్రభువ, మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువ, నాయన ప్రభువ. ఎవరైతే మరి ప్రభువ మరి ఇబ్బందిలో ఉన్నారో ప్రభువ, మరి ఎలా అయితే మరి నాయన మరి యేసేపుని నడిపించారో మమ్మల్ని కూడా అలా నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము చదవబోతున్నాం. అంటే మన జీవితంలో మరి యేసేపు జీవితంలో చూసుకుంటే, యేసేపు మరి అన్నదమ్ముల ద్వారా అమ్మబడినవాడు. మరి చూసుకుంటే అదేవిధంగా మరి ఇష్మాయేలు ద్వారా అమ్మబడి ఫరో దగ్గరికి మరి చేరబడినవాడు, అమ్మబడినవాడు, ఐగుప్తు దేశంలో అమ్మబడినవాడు. కాబట్టి తన జీవితము మరి అన్నదమ్ములు తనని చంపాలనుకున్నారు, మరి తనని అమ్మాలని చూశారు. కానీ దేవుడు తనకు తోడై ఉండి తనని హెచ్చించాడు. మరి ఐగుప్తులో మరి ఒక యజమానుడుగా, అంటే ఐగుప్తులో ఒక రాజు ద్వారా తను ఎదిగి తను మరి పెద్దగా అయ్యి తను నేర్చుకొని దేవుడి దయ వల్ల మరి తను మరొక ప్రెసిడెంట్గా ఉండి మరి అక్కడ అన్నిటి మీద అధికారం పొందిన వాడై
నా ఇంటి మీద నువ్వు అధికారంగా ఉండాలని దేవుడు తనని హెచ్చించి మరి ఐగుప్తు దేశంలో మరి ఎందుకు పనికిరాని వాడిని మరి అనాథగా ఉన్నవాడిని కూడా దేవుడు పట్టుకొని లేవనెత్తిన వాడు. మరి యోసేపు జీవితము మరి అన్నదమ్ముల్ని చూస్తే అన్నదమ్ములు అమ్మేశారు. మరి అదేవిధంగా చూసుకుంటే తన జీవితం చూసుకుంటే ఎప్పుడు బాధలతో ఏడుపుతూనే ఉంది. ఐగుప్తు దేశంలో మరి ఇంటిలో ఒక యజమానుడు అంటే ఒక అధికారి ఇంట్లో గొప్ప అధికారి తర్వాత అధికారి అంత స్థానంలో నిలబెట్టాడు దేవుడు. మరి యోసేపు జీవితంలో అలా నిలబెట్టిన దేవుడు మనల్ని కూడా నిలబెడతాడని మనం నమ్మాలి. అంటే ఇందులో మరి యోసేపు మరి చెరసాల్లో పడ్డాడు. మరి చెరసాల్లో పడ్డప్పుడు మీకు తెలిసింది 39వ అధ్యాయం మొత్తం చదివినప్పుడు ఆ రాణికి ఒక సమాధానం ఇస్తున్నాడు. అది గొప్ప సమాధానం. ఇది మన జీవితంలో పనికొస్తుంది. 9వ వచనంలో మనం చూసుకుంటే, నీవు అతని భార్య అందున నన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేనిట్లా ఇంత ఘోరమైన దుష్క్రియములను చేసి దేవుని విరోధముగా పాపము కట్టుకుందునా అని తన యజమాని భార్యతోనూ అనేది. అంటే దేవుడితో విధేయతగా, అంటే నేను పాపం చేయలేను. తన భార్య వచ్చి మరి రాజు భార్య వచ్చి నాతో మరి తప్పు చేయు, నన్ను కరవు చేయని చెప్తా ఉంది, మరి క్షయించమని చెప్తా ఉంది, అక్కడ ఉన్నది చెప్తా ఉన్నది. మరి నన్ను తప్పు చేయంటే దేవుడికి భయపడి విధేయతగా, అంటే యోసేపు తన ఆలోచనని మార్చుకొని దేవుడికి విధేయతగా, అంటే దేవుడు తనని లేపాడు, అంటే లేవనెత్తాడు. మరి దేవుడు తనను ఒక ప్రెసిడెంట్ కింద ఉన్నా కానీ తన జీవితంలో మరి గొప్ప కార్యాన్ని జరిపించాడు. మరి అదేవిధంగా చెరసాల్లో పడ్డాడు. చెరసాల్లో పడ్డప్పుడు కూడా మరి దేవుడు చూసుకుంటే మరి తన జీవితంలో ఆ చెరసాల నుంచి కూడా మరి బయటకు తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఐగుప్తు అటు పిమ్మట ఐగుప్తు రాజు ఒక పానాదీయకు భక్షకుడగు తన ప్రభువైన రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానాదీయుల అధిపతియగు భక్ష్యరాసుల అధిపతి అయిన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి వారి చెరసాలలో ఉంచుటకై రాజు మీద కోపపడి వారు చెరసాలలో ఉంచుటకై రాజు సంరక్షణలో సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపుకి బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చెయ్యగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తర్వాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడి ఐగుప్తు రాజు యొక్క పానాదీయుకుడగు భక్ష్యకారుడగు ఒకడు రాత్రియందు కలలు కనిరి. ఒకనికొకడు వేరు భావను కలలు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారిని యొద్దకు వచ్చి వారిని చూడగా వారిని చింతగా క్రాంతులై. మరి అక్కడ చూసుకుంటే చెరసాలలో ఉన్నప్పుడు 2 బందీలు, అంటే అక్కడ ఉన్నవారు 2 కలలు కన్నారట. మరి కలలు కని మరి యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపుకి అడుగుతూ ఉన్నారు, ఎవరైనా మాకు ఇలా ఒకే రకమైన కళ కన్నాము, మరి ఆ కళకు భావన ఎవరైనా చెప్పగలరా అని యోసేపుకి అడిగినప్పుడు యోసేపు అంటున్నాడు, అతడు ఎందుచేత నేడు ముక్కులను చిన్నబుచ్చుకొని ఉన్నాడని తన యజమానుని ఇంటిలో తనలో కావలి ఉందామని ఫరో ఉద్యోగస్తులను అడిగాను. మరి ఫరో దగ్గర ఉన్న కావలివాడు మరి కలపడ్డది, మరి చిన్నబుచ్చుకున్నాడు. ఇలాంటి కలపడ్డది, మరి నాకు భావన చెప్పేవాళ్ళు కావాలి,
నేను ఉద్యోగస్తున్నే కానీ నాకు ఇలాంటి కలపడ్డది, మరి నాకు భావన చెప్పేవాళ్ళు కావాలంటే అప్పుడు ఏమంటున్నాడంటే, అందుకు వారు మేము కలలు కంటిమి, వాటిని భావము చెప్పగల వారెవరైనా లేరా అని అతనితో అనగా, యేసేపు వారిని చూసి భావము చెప్పుటకు దేవునికి దేవుని ఆధీనం అంటే కలల భావం చెప్పడము నా వల్ల కాదు, అది దేవుని ఆధీనంలో ఉంది. నేను కలల భావం చెప్పేవాని కాదని యేసేపు ఆ అధికారికి చెప్తా ఉన్నాడు. మరి ఎవరైతే ఉద్యోగస్తుడు ఉన్నాడో ఆ ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగస్తుడికి చెప్పాడు. మరి చెప్పినప్పుడు అప్పుడు సానాదాయకులు అధిపతి అయిన యేసేపు కలలో ద్రాక్ష వలి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్ష వలికి 3 తీగలుండెను, అది చిగురించినట్లు ఉండెను, దానిని పుష్పములు వికసించెను, దాని గేలలు పండి ద్రాక్ష ఫలములాయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములను నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నెను ఫరో చేతికిచ్చి తన కనులకు అతనితోనూ వివరించి చెప్పాను. నాకు కలబడ్డది, అప్పుడు ద్రాక్ష రసం అనేది నేను ఫరో చేతికి ఇస్తున్నాను. అంటే ఆ ఫరో చేతికి నేను ఆ ద్రాక్ష రసం గిన్నెల్ని నేను ఇస్తున్నానని అది వివరిస్తూ యేసేపుకి చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఉన్నాడో మరి చెరసాల్లో ఉన్న ఆ వ్యక్తి యేసేపుతో చెప్పినప్పుడు ఆ ద్రాక్ష వల్ల గురించి చెప్పినప్పుడు అప్పుడు యేసేపు దాని భావము మీద ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీకు ఉద్యోగమును నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానీయదాయకుడివై ఉన్న వాటిని మర్యాదగా చొప్పున ఫరో గిన్నెను అతనికి చేతికి అప్పగించెదవు. కాబట్టి నీవు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయలుదేరుటకు రప్పించుము. మరి యేసేపు చెప్తా ఉన్నాడు, నీకు ఉద్యోగం వస్తుంది, నీ ఉద్యోగము నువ్వు ఫరోకి ద్రాక్ష రసం ఇచ్చేవాడి లెక్క మరి అవుతావు. ఆ ద్రాక్ష రసం నువ్వు అందిస్తావు. నీకు గౌరవంగా ఆ ఉద్యోగం నీకు మరి కలలో దేవుడు చూపించాడు. ఆ ఉద్యోగం మళ్ళీ నీకు వస్తుంది. నా గురించి నువ్వు చెప్పి ఇంటిలో నుంచి బయటపడేటట్టు నాకు సహాయం చేయని మరి యేసేపు చెప్తా ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. అతడు తెలిపిన భావన మంచిదే. భక్ష్యరాసులు అధిపతిని చూచి అతనితో ఇట్లనెను, నేనును కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటకము గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీద గంపలలో ఫరో నిమిత్తము సమస్త విధులైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యేసేపు అది దాని భావన మీద ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలో ఫరో నీ మీద నుండి నీ తల పైకెత్తి మ్రానుగు మీద నిన్ను వేలాడదీసి అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయుమని ఉత్తరమిచ్చాను. మరి ఇంకొక అధికారి అడుగుతున్నాడు, నాకు ఇలా కళ వచ్చింది అంటే
3 దినములు అయిన తర్వాత నిన్ను ఒక మాను మీద, ఒక కట్టె మీద నిన్ను కట్టేసి ఆ పక్షులు వచ్చి నీ మాంసంను తింటాయి. ఫరో నీకు ఆ శిక్ష వేయబోతున్నాడు, నీకు ఆ మరణ శిక్ష వేయబోతున్నాడని ఆ అధికారికి చెప్తా ఉన్నాడు. అంటే ఆ భావన చెప్పినప్పుడు మరి ఆ అధికారి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అందువలన అంటే దేవుడు 2 రకాలు, అంటే ఒకే టైంలో 2 రకాలు, అంటే ఒకటి మంచి వార్త, ఒకటి చెడ్డ వార్త. ఒకరికి ఉద్యోగం గురించి మరి యోసేపు ద్వారా, అంటే ద్రాక్ష గిన్నెను నువ్వు అప్పచెప్తావు, నీ ఉద్యోగం నీకు వస్తుంది, అంటే ద్రాక్ష రసాన్ని నువ్వు పోస్తావు, ఆ రాజు దగ్గర నువ్వు ఉద్యోగాన్ని నీకు గౌరవంగా ఆ ఉద్యోగాన్ని నీకు సంపాదించి పెడతాడు. మరి అదే విధంగా చూసుకుంటే మరి ఇంకొక అధికారిని అడిగినప్పుడు అధికారికి చెప్తా ఉన్నాడు, నీ పిండి వంటలు వండుతారు, వండిన తర్వాత నిన్ను ఆ మాను, అంటే ఆ కట్టెకు నిన్ను కట్టేసి ఆ మాంసము పక్షులకు, ఆ 3 దినంలో నీ పక్షులకు నీ మాంసాన్ని వేస్తారు మరి ఫరో, మరి ఇది అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక దగ్గర మంచి వార్త, ఒక దగ్గర చెడు వార్త. అంటే దేవుడు మరి యోసేపుకి ఏ అర్హత లేకపోయినా కానీ మరి భావన చెప్పే మరి ఒక అనుభవం, అంటే భావన చెప్తే ఒక కళ ద్వారా కానీ ఒక మరి ఎలా అయితే దేవుడు యోసేపుని వాడుకోవాలనుకున్నాడో ఆ కళల భావన చెప్పడం అనేది దేవుడు తనకొక వరం లెక్క ఇచ్చాడు. మరి అదే విధంగా చూసుకుంటే 3 దినముల జరిగినది ఏమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారు నడుమ పానాదీయుకుల అధిపతి తలను, భక్ష్యరాశులను అధిపతి తలను పైకెత్తి పానాదీయులకు అధిపతి ఉద్యోగంను మరల అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేత గిన్నెను ఇచ్చెను. మరియు యోసేపు వారి తెలిపిన భావన చొప్పున భక్ష్యరాశులు అధిపతిని వేలాడదీయించి, అయితే పానాదీయుల అధిపతి యోసేపునకు జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాను. మరి సహాయం చేసిన వ్యక్తిని, యోసేపుని, ఆ వ్యక్తి ఎవరైతే పానాధిపతి అంటే ద్రాక్షారసం ఇచ్చే వ్యక్తి, నీకు ఉద్యోగం వస్తుందంటే ఆయనని మర్చిపోయి అతని యోసేపుని మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత మరి చూసుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము పాపము చేయొద్దు, అంటే పాపము ఆలోచనలు వస్తే మనం పాపం ఆలోచనలు మన జీవితం నుంచి తీసేయాలి. తీసేస్తే మనకు దేవుడు ఇవన్నీ కార్యాలు జరిపిస్తాయి. దర్శనమందు, అంటే యోసేపుకి దర్శనం వచ్చింది, దర్శనాల ద్వారా తను కళల భావన చెప్పబడుతున్నాడు. అంటే దేవుని శక్తి ద్వారానే నేను చెప్తున్నాను కానీ నా సొంత శక్తి ద్వారా కాదని అక్కడ ఒప్పుకుంటున్నాడు. అంటే విధేయతగా ఉన్నాడు. మరి తప్పు చేయాలనే ఆలోచన ఉన్నా కానీ దేవునికి భయపడి భయభక్తులతో ఉండి మరి దేవుణ్ణి ఆలోచించుకొని దేవుని మనసులో పెట్టుకొని, మరి నాకు ఎవరు దిక్కులేరు, నేను ఎవరు లేనప్పుడు కూడా నా దేవుడు నాకు సహాయం చేయగల దేవుడు నాతో ఉన్నాడని అప్పుడు యోసేపు నమ్మాడు కాబట్టి అక్కడ కార్యం జరిగింది. అప్పుడు రాజు దగ్గర మరి ఎవరైతే ఉన్నారో చెప్పినట్టుగా జరిగాయి. కాబట్టి దేవుడి మీద నమ్మకము మరి విశ్వాసం ఉంచుకొని మనకు కూడా మన జీవితంలో అబద్ధం ఆడినా, తప్పు చేసినా, ఏది చేసినా దేవుడు ఫస్ట్ మనకు గుర్తు రావాలి. గుర్తొస్తే మనం అలాంటి పనులు చేయొద్దని ఇక్కడ మరి యోసేపు ద్వారా మనము తెలుసుకున్నాము. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అదేవిధంగా కన్ను మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, తండ్రి, ప్రభువా, మరి యోసేపు జీవితంలో మరి దర్శనాల ద్వారా ఎన్నో మాట్లాడిపించావు నాయన ప్రభువా, ఎన్నో కార్యాలు జరిపించావు తండ్రి. మరి ఎన్నో అద్భుత కార్యాలు ప్రభువా, మరి భావనలు చెప్పడం, కళలకు మరి ఎన్నో సూచక్రియలు చేసావు తండ్రి. మరి నాయన మా జీవితంలో కూడా మరి అలాంటి అద్భుతాలు చేయండి తండ్రి. మరి నాయన ప్రభువా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ జీవితంలో కూడా మరి నాయన ప్రభువా ఎలాంటి తప్పులు చేయొద్దు, ఎలాంటి పాపాలు చేయొద్దు ప్రభువా. మరి బిడ్డలందరూ మంచిగా పరిశుద్ధంగా బ్రతికేటట్టు సహాయం చేయతండి. ఎందుకంటే
మరి అక్కడ ఒప్పుకున్నాడు, విధేయతంగా ఉన్నాడు. మేము కూడా అదే విధంగా విధేయతంగా ఉండేటట్టు మాకు సహాయం చేయండి, మాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మరి బిడ్డల్ని మరి ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, మరి ప్రభు ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్య సమస్యలో ఉన్నారో ప్రభు, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నారో వారందరి సమస్యలని యేసు నామంలో తీసివేయండి ప్రభువ. అదేవిధంగా ప్రతి ఒక్క ఇబ్బందులని యేసు నామంలో తీసివేయండి తండ్రి. నాయన అప్పులు కట్టుకునే సహాయం చేయండి తండ్రి, ఆర్థికంగా సహాయం చేయండి తండ్రి. మరి అనారోగ్యాన్ని తీసేయండి తండ్రి, స్వస్థతను దయచేయండి తండ్రి, బలాన్ని దయచేయండి తండ్రి, మరి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నీకు మరి పరిశుద్ధమైన బిడ్డలుగా ఉండేటట్టు సహాయం చేయండి తండ్రి. మరి లోకంలో పడిపోకుండా మరి నీలో ఉండేటట్టు సహాయం చేయండి తండ్రి. మరి ద్రాక్షవల్లి వలె మేము ఉండాలి తండ్రి. మరి ఎంత స్వచ్ఛంగా ఉండాలో ప్రభువ, విధేయతంగా ఉన్నాడో మరి ఏసేపు, మేము కూడా అలా విధేయతంగా మరి దేవునికి భయభక్తులతో ఉండి మా జీవితాల్ని మరి ముందుకెళ్ళేటట్టు సహాయం చేయండి తండ్రి. మరి ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో వాళ్ళని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యపరచండి తండ్రి. వాళ్ళకు మంచి ఆశీర్వాదాన్ని దీవెనని దయచేయండి తండ్రి. వారికి మంచి జీవితాన్ని దయచేయండి ప్రభువ, మంచి ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి, మంచి వ్యాపారాన్ని దయచేయండి తండ్రి, మంచి ఆర్థికమైన బలాన్ని దయచేయండి ప్రభువ. మరి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే ప్రతి ఒక్కరు చూస్తున్నారో వారి జీవితాలన్నీ అద్భుతంగా దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మీ అందరికీ యేసు నామములో వందనాలు. ఆమేన్.